స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా జరుగుతూ ఉంది. ప్రతి బూత్ లెవెల్లో బిఎల్ఓస్ ఇంటింటికి విజిట్ చేస్తూ ఉన్నారు. ఫారమ్స్ని ఫిలప్ చేసిన ఫారం తీసుకొని దాన్ని డిజిటైజేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎవరికైతే ఈ డిజిటైజేషన్ చేస్తున్నప్పుడు ఫారం ఫిలప్ చేయడానికి కానీ లేదా ఏం ఫిలప్ చేయాలో తెలియదని అన్నప్పుడు కానీ లేదా ఎక్కడ ఇవ్వాలి తెలియట్లేదు లేదా బిఎల్ఓ వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర లేదు నేను పనికి వెళ్ళిపోతున్నాను, ఇటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళకి అందుబాటులో పెట్టడానికి ప్రతి బూత్ లెవెల్లో రెండు హెల్ప్ డెస్క్ కూడా పెట్టున్నాము. ఆ హెల్ప్ డెస్క్లో వెళ్ళి వాళ్ళు ఫారం ఇవ్వచ్చు, ఫారం అక్కడ కూర్చొని అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి ఫిలప్ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ చేసి కంప్లీట్గా ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ ఓటర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఓటర్ మంది తొలగిపోయింది లేదా తీసేశారు లేదా వదిలేశారు అనే అపోహలు లేకుండా కంపల్సరీగా ఓటు భద్రపరుచుకునే కార్యక్రమంలో ఇటువంటి హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీకు ఇచ్చిన ఫారంలో పైన బిఎల్ఓ పేరు అలాగే బిఎల్ఓ నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ మీరు అందచేయచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఏ టైంలో బిఎల్ఓకి వెళ్ళి ఇవ్వాలనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే డిజిటైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇదే కాకుండా ఈ 2002లో కొంతమందికి ఓటు ఉండదు, ఇప్పుడు వాళ్ళు ఓటర్ అయి ఉంటారు. వాళ్ళు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మ్యాపింగ్ ప్రక్రియ కూడా మీరు మొబైల్లో కూడా వెతుకోవచ్చు. అంటే 2002లో ఎక్కడ ఉండేవారు, ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి అనేది. లేదు నాకు సర్చింగ్ తెలియట్లేదంటే మీకు బిఎల్ఓ దగ్గర కానీ లేదా ఇప్పుడు ఏదైతే హెల్ప్ డెస్క్ పెట్టినామో ప్రతి బూత్ లెవెల్లో రెండు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులని స్టాఫ్ని అడిగితే వాళ్ళే మీకు సర్చ్ చేసి మ్యాప్కి చేసి ఇస్తారు. ఈ ప్రక్రియలో దయచేసి ప్రతి ఒక్క ఓటరు పాల్గొనండి. ఎస్ఐఆర్ని పకడ్బందీగా అలాగే నిమగ్నత చేసి మనము ఎక్కడ మిస్టేక్స్ లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్యూర్ ఎలక్టరల్ లోన్ చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించండి. అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటుని భద్రపరుచుకునే దాంట్లో ప్రతి ఒక్కరు పాజిటివ్గా అలాగే ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి ఈ సందర్భంగా కోరుతున్నాను.